భాగాలుగా విభజించవచ్చు. అందులో మొదటిది జ్ఞానం కోసం మానవులమైనటువంటి మనం చేయాల్సినటువంటి కృషి. రెండవది దేవుడిచ్చేటటువంటి ప్రతిఫలం. మూడవది జ్ఞానం ద్వారా మనకు వచ్చే రక్షణ అనేటువంటి ఈ 3 ప్రధాన విభాగాలుగా ఈ అధ్యాయాన్ని మనం విభాగించుకోవచ్చు. అందులో ప్రధానమైనటువంటిది ప్రారంభము. మొదటిది జ్ఞానం కోసం అన్వేషణ. ఇది సామెతల గ్రంథం 2వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా మనకి దేవుడు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు 4వ అధ్యాయంలో ఈ విధమైనటువంటి మాటలు ఉన్నాయి. వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల. జ్ఞానమును వెండిని వెతికినట్లు వెతకాలి, దాచబడినటువంటి ధనము, దాచబడినటువంటి నిధులను వెతికినట్లు దాన్ని వెతకాలి అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. ఇందులో ఉన్నటువంటి లోతైనటువంటి వివరణను మనం ఆలోచన చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు జ్ఞానం అనేది మనకు తెలియకుండానే వచ్చేది కాదు. దానికి 4 రకాలైనటువంటి పనులు మనము చేయాలి అని చెప్పి సొలొమోను జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మనిషి ఏ పని చేయకుండా జ్ఞానం అనేటువంటిది దానంతరకు అదే అతని జీవితంలోకి వచ్చేసి అది అతని జీవితంలో తనకు మనుగడకు సహాయం చేస్తుంది అనేటువంటిది అవివేకం అవుతుంది. అయితే ఆ జ్ఞానాన్ని వెతకమని చెప్తున్నాడు, ఆ జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయమని చెప్తున్నాడు. కనుక ఆ పనులు అది సంపాదించుకునే ప్రయత్నంలో 4 ప్రాముఖ్యమైనటువంటి పనులు మనం చేయాల్సినటువంటి వారు. అందులో మొదటిది అంగీకరించుట, అనగా రిసీవ్. దేవుని మాటలను హృదయపూర్వకంగా మానవులమైన మనం స్వీకరించాలి. అప్పుడు మనం జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది భద్రపరుచుకునుట, స్టోరప్, అనగా దేవుడు తన యొక్క మాటల ద్వారా ఏవైతే ఆజ్ఞలు మనకి ఇచ్చాడో ఆ ఆజ్ఞలను మన హృదయంలో భద్రపరుచుకోవాలి. మూడవది ఆలకించుట, ఇన్క్లైన్ యువర్ ఇయర్, అంటే జ్ఞానం వైపు చెవి ఒగ్గటం అనేటువంటిది. దేవుని యొక్క మాటలో ప్రకటింపబడుతున్నప్పుడు వాటిని హృదయపూర్వకంగా ఆలకించి వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకునే ప్రయత్నం చేయాలి. నాలుగవది మొరపెట్టుట, క్రైఅవుట్, అంటే వివేచన కావాలని ప్రార్థించుట. సో జ్ఞానం అనేది మనకు తెలియకుండా వచ్చేది కాదు. దానికి 4 రకాలైనటువంటి పనులు మనం చేయాల్సినటువంటి వారమైనా. అందులో మొదటిది అంగీకరించాలి, రిసీవ్ చేసుకోవాలి. రెండవది భద్రపరచుకోవాలి, స్టోరప్ చేసుకోవాలి. మూడవది ఆలకించాలి, ఇంక్లైన్ యువర్ ఇయర్, జ్ఞానం వైపు చెవి ఒగ్గేటటువంటి ప్రయత్నం చేయాలన్నాడు. నాలుగవది మొరపెట్టుట అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి 4వ భాగంగా ఉంది. అంటే వివేచన కోసం మనందరం కూడా ప్రార్థించాలి అని. ఇందులో తార్కిక అంశాన్ని మనం గమనించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు